సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందర్ రామి రెడ్డి గారు, ఒక్క హిండెన్బర్గ్ రిపోర్ట్తో అదానీ సంపద ఆల్మోస్ట్ 70% డౌన్ అయిపోయింది. 25 లక్షల కోట్ల నుంచి 7 లక్షల కోట్లకి అదానీ సంపద ఆవిరైపోయింది. అంటే బండ్లు ఓడలు అవ్వడం అంటే మేబీ ఇదేనేమో అదానీ సినారియో చూసాక అనిపిస్తుంది. అసలు ఏంటి, ఏ విధంగా చూడాలి ఈ పూర్తి సినారియోని అసలు? రైట్. చాలామంది ఈ డ్రాప్ డౌన్ చూసేసి అనిల్ అంబానీ గ్రూప్ లాగా అవుతుంది అనుకుంటున్నారండి. బట్ అది నిజం కాదు. అదానీ గ్రూప్స్ అన్నీ కూడా లాస్ మేక్ కంపెనీస్ కావు, ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వెరీ స్ట్రాంగ్ బేస్ ఉన్న కంపెనీస్. పొలిటికల్ అసోసియేషన్ ఆ అలొకేషన్ పక్కన ఉంచితే, డెట్ ఎక్కువ ఉందనే విషయం పక్కన పెడితే, ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అని పక్కన పెడితే, బట్ సర్వైవింగ్ స్కిల్స్ ఉన్న మేనేజ్మెంట్ అండి అది. అది హిస్టారికల్గా చూసుకుంటే ఇన్వెస్టర్స్కి మంచి వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ. అంటే మొత్తం అదనలో ఫ్రీ ఫ్లోటింగ్ చాలా తక్కువ అండి. రిటైల్ వాటి జస్ట్ 2% ఉంటుంది. బేసికల్గా ప్రమోటర్కే 75 అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎన్ఆర్ఐ రూపంలో ఇంకో 10% ఉంది. ఆల్మోస్ట్ 90% వాళ్ళ పర్సనల్ అది. అంటే అదాని పేరుకి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది కాబట్టి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మనం అంటుకుంటాం, కానీ అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే బెటర్ అనమాట. అందుకని దీంట్లో పబ్లిక్ ఉన్న వాటి చాలా తక్కువ 2% ఉంటుంది. అంటే కార్పొరేట్ గవర్నెన్స్ చాలా వీక్గా ఉంటాయి ఈ కంపెనీలో. ఆ విషయం అందరికీ అర్థమై ఉంటుంది. ఈ హిడెన్బర్గ్ రిపోర్ట్ తోటి ఇంకొకసారి కన్ఫర్మ్ అయిందనమాట. అంటే కార్పొరేట్ చరిత్రలో ఒక ఎథిక్స్కి అంటే కార్పొరేట్ గవర్నెన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది మనకి ఇప్పుడు అర్థమవుద్ది. మామూలుగా అయితే ఇలాంటి ఎలిగేషన్స్ కనుక ఒక బిల్లాల మీద, ఒక టాటాల మీద, ఒక రిలయన్స్ మీద, ఒక గోద్రేజ్ మీద, ఇలాంటి శ్రీరామ్ గ్రూప్ మీద వచ్చిందనుకోండి, డెఫినెట్గా ఇమీడియట్లీగా వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్ కండక్ట్ చేసేసి అనలిటికల్ మీట్ పెట్టుకొని క్లారిఫికేషన్ ఇస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అలాంటివి ఇవ్వట్లేదు. అవును, అంటే కార్పొరేటివ్ గవర్నెన్స్ సరిగ్గా లేవు. ఆ విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే వీకెస్ట్ పాయింట్ చూసి రిపోర్ట్ జనరేట్ చేశారో అప్పుడు ఇది పట్టం బీన్ అవుతుంది. ఎంత అంటే ఆల్మోస్ట్ రీసెంట్గా వచ్చిన బాటం తోటి డబుల్ బాటం ఫామ్ అయ్యి స్ట్రాంగ్గా నిలబడతామో అనుకున్నామండి. మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ సెకండ్ సెల్లింగ్ బీన్ అయ్యి ఈవెన్ డబుల్ బాటం కూడా ఇంకా బ్రేక్ డౌన్ అయింది. ఇప్పటికే ఆల్మోస్ట్ 70 to 80% డ్రాప్ అయినాయి ఎంటైర్ గ్రూప్స్. ఒక అదాని పోర్ట్స్ తప్ప మిగతా మొత్తం ప్యాక్ మొక్కలా కూలిపోతున్నాయి ఉన్నాయి రోజుకి. అంటే ఇంత జరుగుతుంటే కూడా అదాని అనుకో ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి దానికి సంబంధించిన ఒక క్లారిటీ ఇవ్వడం కానీ ఎక్కడ ముందుకు రాలేదు. అఫీషియల్గా ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది అనే దాని గురించి ఎక్కడ కూడా చెప్పట్లేదు. దట్స్ వాట్ కార్పొరేట్ గవర్నెన్స్ దీంట్లో ఉన్నాయండి, సరిగ్గా లేదు. ఆ విషయం క్లియర్గా మనకు అర్థమవుతుంది. అండ్ రెండోది చాలామంది అనుకున్నట్టు అప్పులతో కాదండి, అది అదాని గ్రూప్స్ వాళ్ళు అప్పులతో కాదు. ఎందుకంటే డెట్ ప్రకారం తీసుకుంటే ఎంటైర్ అదాని గ్రూప్ మొత్తం కంపెనీలు కలిపి కూడా 2.2 lakhs crore ఉంది అంతే. అది వాళ్ళ సైజుకి పెద్ద డజన్ మ్యాటర్. ఇది మొన్నటి వరకు 25 lakh crore కంపెనీ. అది 2 లక్షల కోట్లు అనేది పెద్ద ఇదేం కాదు. ఓకే. అండ్ మీరు కనుక ఇదే చూస్తే టాటా వాళ్ళకి చూసుకుంటే 3.2 lakh crore ఉందండి అప్పు. టాటా వాళ్ళకి కూడా 3.2 lakh crore. అదానితో పోల్చుకుంటే 50% ఎక్కువ. కానీ అదానికి దీనికి ఉన్న తేడా ఏంటంటే టాటా ఎథికల్, అలా మచ్చలేని వ్యాపారం. అది అంతే, తిరుగులేదు. 100 సంవత్సరాలకు పైగా ఉన్న వ్యాపార సంస్థ, తిరుగులేదు అందులో. అదాని గ్రూప్ కంపెనీలు మొత్తం ప్రాఫిట్తో కలిపిన ఒక టీసీఎస్ కన్నా ఇంకా ఆఫ్ కూడా ఉండదు ఒక టీసీఎస్ ప్రాఫిట్తో పోల్చుకుంటే. మన కనుక అదాని గ్రూప్ కంపెనీలు మనం చూసామనుకోండి, అదాని ఎంటర్ప్రైజెస్ ఈ సంవత్సరం లాభాలు 788 crores అండి. 788 crores. కంపెనీ చూస్తే 4 లక్షల కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్. లాభాలు చూస్తేనేమో జస్ట్ 788. అదాని ట్రాన్స్మిషన్ చూస్తేనేమో 1200 crores ప్రాఫిట్లో. అండ్ అదాని పోర్ట్స్ చూసుకుంటే 4700 crores. అండ్ అదాని పవర్ తీసుకుంటే అండ్ ఈ సంవత్సరం మొత్తం మీద 4900 crores. అండ్ అదాని టోటల్ గ్యాస్ తీసుకుంటే 500 crores. అదాని విల్మోర్ చూసుకుంటే 800 crores. అంబుజా సిమెంట్ చూసుకుంటే 3700 crores. అండ్ ఏసీసీ చూసుకుంటే 1800 crores. మొత్తం టోటల్ ప్రాఫిట్, మొత్తం గ్రూప్ ప్రాఫిట్స్ మొత్తం తీసుకుంటే ఈ సంవత్సరం జస్ట్ 1900 crores అండి. 19,000 crores. మొత్తం గ్రూప్ కంపెనీస్ మొత్తం కలిపి జస్ట్ 19,000 crores. పడకముందు మార్కెట్ క్యాపిటలైజేషన్ 25 లక్షల కోట్ల కంపెనీ. అంటే టోటల్ నెట్ ప్రాఫిట్స్ వచ్చేకల్లా 19,000 crores. ఒక టీసీఎస్ తీసుకున్నాం ఒక టాటా వాళ్ళది ఆల్మోస్ట్ మనకి ఇది ఒక టీసీఎస్ ఒక 38,000 crores అండి. అంటే ఎంటైర్ గ్రూప్ యొక్క నెట్ ప్రాఫిట్ ఈవెన్ ఆఫ్ సైజులో దీంతో పోల్చుకుంటే, టీసీఎస్తో పోల్చుకుంటే. అందుకని టాటాలతో మనం కంపేర్ చేయలేం ఈ కంపెనీస్ని. టాటా గ్రూప్స్ అంటేనే విలువలు, విశ్వసనీయతకు మారిపోయారు అది. ఓకే. సో అందుకని ఏంటంటే వాళ్ళేమో ఓన్ ఇంటర్నల్ అక్యూరల్స్ తోటి, మనీ తోటి కంపెనీలు డెవలప్ చేసుకున్నారు.
వీళ్ళేమో పబ్లిక్ డెట్ తోటి కంపెనీ డెవలప్ చేసుకున్నారు అనమాట. అంటే టాటా వాళ్ళకి అదానితో పోల్చుకుంటే ఎక్కువ అప్పు ఉన్నా సరే అప్పు తీర్చడం కోసం వాళ్ళు ఇంటర్నల్ ప్రాఫిట్ని 2 years ఖర్చు పెడితే చాలు, అప్పు మొత్తం క్లియర్ అయిపోద్ది. బట్ అదాని వాళ్ళకి 16 years పడుతుంది. ఓకే, ఇష్యూ ఏంటంటే ఈ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ డెట్ బయట నుంచి ఎక్స్టర్నల్ బారోయింగ్స్ ఎక్కువ ఉంటాం, ఇంటర్నల్గా ప్రాఫిట్స్ తక్కువ ఉంటాం అనేది. అఫ్కోర్స్ వీళ్ళు ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ కాబట్టి వాటికి క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా కానీ అదాని గ్రూప్స్ అన్నీ కూడా నెట్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్, ఎక్స్పెన్సివ్ మిషన్ పక్కన పెట్టేద్దాం, అప్పులు ఉన్న వాటిని పక్కన పెట్టేస్తే ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ ఎంతకంత. అందుకని అనిల్ గ్రూప్ లాగా జీరోస్ అయితే అవ్వవు, ఏదో ఒక టైంలో స్టెబిలిటీ అవుతాయి, కన్సాలిడేట్ అవుతాయి 1 or 2 years, మళ్ళీ ఎంతకంత రికవరీ అవుతాయి. పాత రేట్స్కి అయితే రావు, ఇంపాసిబుల్ అది. స్టాక్ మార్కెట్ హిస్టరీ మనం చెక్ చేసుకుంటే మళ్ళీ ఓల్డ్ ప్రైస్ రావడం నుంచి ఇట్స్ వెరీ రేర్. మీరు ఎంత మ్యానుఫ్యాక్చర్ చేసినా అక్కడ తీసుకెళ్ళలేదు వాటిని. కాబట్టి పాత రేట్స్ అయితే రావు, కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్లో మాత్రం స్టెబిలిటీ వచ్చేసి సైడ్ వేకి వెళ్ళిపోద్ది 1 year. ఇన్ కేసు 1 year తర్వాత థింగ్స్ ఏమైనా సెటిల్ అయ్యి అప్పుడు కనుక మనకు ఓకే అనుకుంటే అప్పుడు బై చేసుకోవచ్చు. పరిగెత్తుకుంటూ బై చేయాల్సిన స్టాక్స్ అయితే కాదు అదాని గ్రూప్స్, ఇంతకన్నా మంచి స్టాక్స్ బోల్డ్ అని ఉన్నాయి. రిలయన్స్ 2 years నుంచి 0 రిటర్న్స్, 2400 దగ్గర ఉంది రిలయన్స్. మార్కెట్ 2021లో 17,000 ఉంది, ఇవాళ కూడా అక్కడే ఉంది 17,000. అయితే అసలు ఆల్మోస్ట్ 2-3 years నుంచి ఎక్కడ రిలయన్స్ గురించి అసలు ఎవరు మాట్లాడేవాళ్ళు. 2 years 0 రిటర్న్స్ అండి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 2 years బ్యాక్ ఎంత ఉంది, ఇప్పుడు అంతే ఉంది, ఈరోజు అంతే ఉంది రేటు. అసలు రిలయన్స్ గురించి మాట్లాడేవాళ్ళు లేరు మార్కెట్లో. ఎందుకంటే సైలెంట్గా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుని బెటర్ అసెట్స్ బాగా గ్రో అవుతున్నాయండి. 70,000 crores కంపెనీ చిన్న సైజ్ ఏం కాదు అది. ఎంటైర్ అదాని గ్రూప్ కంపెనీస్ ప్రాఫిట్ వచ్చి 90,000 crores, 19,000 అంతే. ఒక రిలయన్స్ లోను 70,000 crores ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. అది మెగా, అది మోటాబాయ్ కంపెనీ అది, అంతే. ఓకే, కాబట్టి మంచి క్వాలిటీ కంపెనీస్ బయట బోల్డ్ దొరుకుతున్నాయి నాకు. వై అదాని అంటే నా దగ్గర ఆన్సర్ లేదు కదా. కాబట్టి అంత పరిగెత్తుకుంటూ కొనాల్సిన పని ఏం లేదండి. లెట్ దమ్ సెటిల్ ఫస్ట్, డస్ట్ సెటిల్ అయిన తర్వాత, కన్సాలిడేట్ అయిన తర్వాత అప్పుడు బై చేయడం బెటరు. బట్ ఆ గ్రూప్ మొత్తం మీద నాకు అతుకుతో నచ్చేదంటే అదాని పోర్ట్స్ బాగుంటుంది, అండ్ ఏసీసీ సిమెంట్, అంబుజా సిమెంట్ ఒకటి ఇవి బాగుంటాయి, అండ్ అదాని విల్మోర్ ఒకటి, ఎందుకంటే సింగపూర్ వాళ్ళ విల్మోర్ పార్ట్నర్ కాబట్టి అది నడుతుంది. బట్ స్టిల్ ఎక్స్పెన్సివ్. ఇంత పడిన తర్వాత కూడా స్టాక్స్ అండ్ చీపర్ అంటే ఖచ్చితంగానే కదండి. ఇంత పడిన తర్వాత కూడా ఇంకా 100 PE ఉంటాయి స్టాక్స్. అందుకని పడ్డాయి అని కనికరం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకని బెటర్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి. ఎవరైనా హార్డ్ కోర్ ఫ్యాన్ ఉంటే వాటిని చేంజ్ చేస్తారేమో, కానీ ఎవరైనా వాల్యూ ఇన్వెస్టర్ ఎవరు కూడా వాటిని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అదే టైంలో జీరో అవ్వవు, జీరో అయితే అవ్వవు, ఎందుకంటే ఎంతకంత అసెట్ వాల్యూ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాల్యూ ఉంది వాటికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.